తను ఎవరు మోటివేట్ చేశారు ముట్టాలని? తనలో తాను అనుకునే. హూ ప్రీచ్డ్ హర్? నోబడీ ప్రీచ్డ్ హర్. షీ సెల్ఫ్ ప్రీచ్డ్ హర్ సెల్ఫ్. ఎప్పుడు వచ్చి ఇతరులకు వచ్చి ఆ మూమెంట్లో థాట్కి యాక్షన్కి మధ్యలో ఎవరు వేరే వాళ్ళు వచ్చి చెప్పలేరండి. వేరే వాళ్ళకి చెప్తే టెంపరీగా ఉంటుంది. యూ హ్యావ్ టు టీచ్ యువర్ సెల్ఫ్. అందుకొరు దావీదు సిక్లాగ్లో తగలబడుతున్నప్పుడు ఒకటే మాట, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. ఎవ్వరు లేరండి మోటివేట్ చేయడానికి. అందుకొరు తను ఏం చేశాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. కోరా కుమారులు, అయ్యో నా ప్రాణమా ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావని తన ప్రాణంతో వారు ఏం చేశారు? ఓదార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అందరిని దాటుకొని, అనుమానాల్ని దాటుకొని, అవమానాలు దాటుకొని, నిజంగా ఏమైనా ముడితే పర్యవసానం ఎలా ఉంటాయని కాన్సిక్వెన్సెస్ని దాటుకొని, అనేక సార్లు తన మీద తనకున్న అపనమ్మకాలు దాటుకొని, ఇతరుల గురించి ఏమనుకుంటారని ఒపీనియన్స్ని దాటుకొని, బ్యాడ్ న్యూస్ని, రిపోర్ట్స్ని, డయాగ్నోస్టిక్స్ని అన్ని కాదని డిస్కరేజ్మెంట్స్ని ఇన్ని దాటుకొని ధైర్యం చేసి తోసుకొని ముందుకు వచ్చింది. వచ్చి పట్టేసుకుంది. ప్రభు అంటాడు, ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. ఈరోజు ఎవరు దానికి వచ్చాయి సహోదరి సహోదరా? దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా ఏది నిన్ను ఆపుతున్నాయి? ఈరోజు నిన్ను ఓదార్చుకోలేని పరిస్థితికి వచ్చావా? అందుకొరకే బైబిల్ సెలవిస్తుంది, తమ దేవుడైన యెహోవా యందు వారు ఏమైనా తాము ఏం చేస్తారంట? ధైర్యము తెచ్చుకున్నారు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మనల్ని మనం ఏం చేసుకోవాలి? అందుకొరకే ద పవర్ఫుల్ మోటివేషన్ అండ్ పవర్ఫుల్ గేమ్ చేంజర్ ఫ్రమ్ థాట్స్ టు యాక్షన్స్ ఈస్ షీ స్టార్టెడ్ ప్రీచింగ్ టు హర్ సెల్ఫ్. నిజంగా నా పరిస్థితి 12 సంవత్సరాలు ట్రై చేసి ఓడిపోయిండొచ్చు. ఎన్ని సండేస్ వచ్చి కూడా నా జీవితంలో ప్రభావం రాకపోయిండొచ్చు. కానీ ఈరోజు ప్రభువును ముడితే నాలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కృప నన్ను ఎప్పుడు సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను ఎప్పుడు సిగ్గుపరచని విశ్వాసంతో వచ్చింది. ప్రభుని ఏం చేస్తుందండి? తాకింది. ఈరోజు ప్రభుని తాకుతామా? ఆమె ముట్టింది కేవలము యేసు ప్రభు వస్త్రపు చెంగును. మీకు తెలుసా మనం ఏం ముడుతున్నామా? ఆయన శరీరము, నలగొట్టబడిన శరీరము, చిందించబడిన రక్తం. ప్రభు అన్నాడు, ఆయన పొందిన దెబ్బలే మనకేంటి? స్వస్థత. రక్తము సాతాను భయపడేది. దాన్ని తాకుతూ ఉంటే ఈరోజు ప్రభావం రావట్లేదంటే